అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323. విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 4 లేబల్ కోడ్ను రద్దు చేయాలనేటువంటి డిమాండ్ తోటి విద్యుత్ రంగంలో ఈఆర్సీ కమిటీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలను వెంటనే రిలీజ్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా మేము ప్రభుత్వాన్ని, విద్యుత్ మేనేజ్మెంట్ని కోరుతున్నాం. ఇప్పటికే విద్యుత్ రంగాన్ని ముక్కలు చేసి ప్రైవేటు వాళ్ళకి కారు చౌకగా ప్రజల ఆస్తులను అప్పజెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద ఒత్తిడి తెస్తూ ఉంది. అందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి, ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేసాయి. ట్రాన్స్ఫార్మర్స్ కూడా ప్రైవేట్ వాళ్ళే ఈరోజు సాయిబాబా ఎలక్ట్రికల్ వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు సోలార్ ఇవన్నీ కూడా ప్రైవేట్ కింద అదానీ, అంబానీ లాంటి కంపెనీలు వచ్చేసాయి. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా మేము ఈ ప్రభుత్వాన్ని, విద్యుత్ మేనేజ్మెంట్ని కోరేది ఏంటంటే, విద్యుత్ రంగం ప్రైవేటీకరణ అయితే ఈరోజు ఉన్నటువంటి వ్యవసాయం దెబ్బతింటుంది, ఆక్వాకల్చర్ దెబ్బతింటుంది, రైతులు దెబ్బతినిపోయే పరిస్థితి ఉంది, పేద ప్రజల మీద విపరీతమైన విద్యుత్ ఛార్జీలు పడే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఈ సబ్సిడీలు ఉండవు, అదేవిధంగా రైతులకి ఉచిత కరెంటు ఉండదు. ఈ పరిస్థితులన్నింటినీ ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు, అది కూడా రద్దయిపోతుంది. ఉద్యోగులకు వచ్చేసరికి ఉద్యోగ భద్రత ఉండదు, కాంట్రాక్ట్ కార్మికులకి పర్మనెంట్ చేసేటటువంటి పరిస్థితి ఏమాత్రం ఉండదు. అదేవిధంగా పెన్షన్లకి సమస్య లేనప్పుడు పెన్షన్లు ఎక్కడి నుంచి ఇస్తారు? కాబట్టి పెన్షన్లు కూడా రద్దయ్యే పరిస్థితి విద్యుత్ రంగంలో ఉన్నది. అందుకని విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా గ్రేడ్ 2 జేఎల్ఎంలని నోటిఫికేషన్ ద్వారా, ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా 2019 అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున 7,500 మందిని రెగ్యులర్ వాళ్ళ రిక్రూట్మెంట్ చేశారు. వాళ్ళని జూను 25వ తేదీ 2021లో రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ఆర్డర్స్ ఇచ్చి, ఈరోజు వాళ్ళందరికి కూడా గ్రేడ్ 2 తీసేసి మా పోరాటాల ద్వారా జేఎల్ఎంలుగా వాళ్ళని తీసుకున్న తర్వాత మళ్ళీ ఎవరో కోర్టుకు వెళ్ళారని ఆ కోర్టు సాకు చూపించి వాళ్ళందరినీ మళ్ళీ గ్రేడ్ 2 జేఎల్ఎంలను కొనసాగిస్తున్నారు. గ్రేడ్ 2 జేఎల్ఎంలు ఇవ్వడంలే, ఎందుకు ఇవ్వడం లేదా అంటే వాళ్ళకి 2 డేస్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ప్రమోషన్స్ ఇస్తే 7,500 మందికి ఇంక్రిమెంట్లు 2 డేస్ లెక్కలు ఇవ్వాల్సి ఉంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు విద్యుత్ రంగంలో కొనసాగుతుంది. అందుకని విద్యుత్ రంగంలో మేము చేస్తున్నటువంటి కృషి అంతా ఇంత కాదు, ముక్కు పిండి వసూలు చేస్తున్నాం వినియోగదారుల దగ్గర నుంచి డబ్బులు. మరి డబ్బు ఏమో వస్తుంది, ఈ డబ్బు అంతా ఏమైపోతుంది? అప్పు అని చెప్పి చెబుతున్నారు పాలకులు. కాబట్టి విద్యుత్ రంగంలో నష్టాలు లేవని చెప్పి మేము అనుకుంటున్నాం. మరి నష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదు. కానీ అందుకని ఈరోజు ప్రైవేటీకరణ అయితే లైన్స్ మనవి, భూమి మనది, నీరు మనవి, ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి మనము థర్మల్ స్టేషన్లు మూసేస్తున్నాం, ఐడల్స్ మూసేస్తున్నాం. అదేవిధంగా సోలార్, మనం ప్రభుత్వంలో ఉండాల్సిన సోలార్ కూడా అందరికీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతున్నారు. ఎందుకు చెబుతున్నాం అని అంటే, థర్మల్ స్టేషన్లు అన్నీ కూడా ప్రతి సంవత్సరం రికార్డ్స్ స్థాయిలో మనం ఉత్పత్తి చేసి రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ అవార్డులు తీసుకుంటున్నాం. మన యొక్క రాష్ట్రంలో ఎన్టీటీఎస్ నార్ల తాతారావు థర్మల్ స్టేషన్ కానీ, నెల్లూరులో ఉన్న థర్మల్ స్టేషన్ కానీ, రాయలసీమ థర్మల్ స్టేషన్ ఇక్కడ కడపలో ఉన్నటువంటిది ఆ థర్మల్ స్టేషన్ కానీ, అదేవిధంగా హైడల్స్లో ఉన్నటువంటి సీలేరు
అదేవిధంగా డొంకరాయి, అదేవిధంగా మోతుగూడెం, ఈ ఐడల్స్ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా మంచిగా ఉత్పత్తి చేస్తూ మనం కరెంటును ఉత్పత్తి చేసి బాగా ఇస్తుంటే, ఈ ప్రభుత్వ రంగంలో ఉంటే ప్రజలకు తక్కువ రేటుకి మనం కరెంట్ ఇస్తుంటే ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చిందని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకని మేము ఇప్పుడు కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని వెంటనే పిఆర్సీని ప్రకటించాలి. 4 ఏళ్ళు అయిపోయింది. అదేవిధంగా 3 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి విద్యుత్ కార్మికులకి, వెంటనే రిలీజ్ చేయాలి. కాంట్రాక్ట్ కార్మికుల్ని అనేక ఖాళీలు సబ్స్టేషన్లు నిర్మిస్తున్నారు, రిక్రూట్మెంట్లు లేవు. ఈఆర్ఓలు కడుతున్నారు, రిక్రూట్మెంట్లు లేవు. డివిజన్ ఆఫీసులు నిర్మిస్తున్నారు, రిక్రూట్మెంట్లు లేవు. మరి సబ్స్టేషన్లు నిర్మిస్తున్నారు, సబ్స్టేషన్లో రిక్రూట్మెంట్లు లేవు. ఉన్న ఉద్యోగుల మీద విపరీతమైనటువంటి భారం పడిపోయి కార్మికుల్లో ఒక విధంగా చెప్పాలంటే మానసిక ఒత్తిడికి లోనైపోయి బీపీలు షుగర్లు తెచ్చుకుంటున్నారు విద్యుత్ ఉద్యోగులు. అందుకని ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే వెంటనే ఈ సంస్థలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా కాంట్రాక్ట్ కార్మికులతో పర్మనెంట్ చేయాలి, రెగ్యులర్ చేయాలి. రెండోది, ఎవరైతే ఈ సంస్థను నమ్ముకొని ఉన్నటువంటి పీస్ రేటు కార్మికులు ఉన్నారు, దరిదాపు మీటర్ రీడర్లు 4,000 మంది ఉన్నారు, బిల్ కలెక్షన్ ఏజెంట్లు 500 మంది ఉన్నారు, అదేవిధంగా హమాలీస్, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ చేసేవాళ్ళు వీళ్ళు ఒక 2,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ నెల అంటే మార్చి 8, 9 తేదీల్లో భీమవరంలో మేము రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం జరుపుతున్నాం. అవన్నీ కూడా వివరాలు శ్రీనివాసులు గారు ఇస్తాం. సుబ్బిరాల సూరిబాబు గారు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్. అందరికీ నమస్కారం. నా పేరు జె శ్రీనివాసరావు అండి. నేను యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డిస్కమ్ అధ్యక్షుడిని, అలాగే మన వెస్ట్ గోదావరి రీజనల్ సెక్రటరీని, CI2 జిల్లా కమిటీ మెంబర్నండి. ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, మార్చి 8వ తారీఖు 9వ తారీఖు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం మొట్టమొదటిసారి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాల్లో మొట్టమొదటిసారిగా మన భీమవరంలో మనం 8వ తారీఖు 9వ తారీఖు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం రాష్ట్ర నాయకత్వం ఇక్కడ పెట్టమని చెప్పడం ద్వారా మేము ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ సమావేశంలో ముఖ్యంగా మన విద్యుత్తు రంగం, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా చాలా సంక్షోభంలో ఉన్నాయి కనుక, అలాగే దాంతోపాటుగా ఇప్పుడు విద్యుత్తు రంగం కూడా సంక్షోభ దిశగా ఉంది. దాని మీద మరి కాంట్రాక్ట్ వర్కర్స్కి కానీ, అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా చాలా నష్టం, అలాగే పబ్లిక్కి, కన్జ్యూమర్స్ కూడా చాలా నష్టం ఉంది. ఇప్పుడు అదానీ కంపెనీ, అంబానీ కంపెనీ చేతుల్లోకి కూడా విద్యుత్ సంస్థ పూర్తిగా వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. దాని మీద ఆ 2 రోజులు కూడా చర్చ అనేది మన భీమవరంలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. దానికి మరి మన అధికారులను కూడా కొంతమందిని పిలుస్తాము. ఈ కార్యక్రమం జరగడానికి మరి పబ్లిక్ సహాయం కానీ, అలాగే మన ఇండస్ట్రియలిస్టులు వాళ్ళ దగ్గర నుంచి, అలాగే అధికారుల నుంచి, అందరి నుంచి కూడా మేము పాత్రికేయ మిత్రులందరికీ కూడా మీరు కూడా ఆ 8, 9 తారీఖుల్లో ఈ కార్యక్రమాలు సక్సెస్ అవ్వడానికి సహకరించాలని కోరుతూ అదానీ కంపెనీ స్మార్ట్ మీటర్లు అనేది టోటల్గా మొత్తం ఇండియా అంతా కూడా అదానీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఈ అదానీ కంపెనీ విధానం ఏంటంటే, ఫస్ట్ టైము ఇంప్లిమెంట్ చేయడానికి కేటగిరీ 2 కమర్షియల్ సర్వీసులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్చడం జరిగింది. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసులు, గవర్నమెంట్ ఆఫీసులు కానీ, వీధి లైట్లు కానీ, పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, గవర్నమెంట్ అండర్టేకింగ్ ఆఫీసులు అన్నీ కూడా మార్చడం జరిగింది. అలాగే ఇప్పుడు ఫిష్ ట్యాంక్ సర్వీసులన్నీ కూడా, కొత్తగా వేసే సర్వీసులన్నీ కూడా ఈ అదానీ కంపెనీ మీటర్లు, స్మార్ట్ మీటర్లు వేస్తున్నారు. ఇక చాలా చోట్ల విలేజ్ల్లో కూడా మీటర్లు, టౌన్లో కూడా ఈ అదానీ కంపెనీ మీటర్లు అనేది తీసుకొచ్చారు. అవి ఇక స్టార్ట్ చేశారండి. ఒక 6 నెలల్లో, 1 ఇయర్లో మొత్తం కంప్లీట్గా ఈ మీటర్లు అనేది మార్చడం అవుతుంది. దీని సిస్టమ్ ఏంటంటే, ఈ డిస్కనెక్షన్స్ అవన్నీ కూడా అక్కడి నుంచే ఒక క్లిక్ ద్వారా డిస్కనెక్షన్స్ అనేది అక్కడి నుంచి జరుగుతాయండి. ఇక రీకనెక్షన్ కూడా కన్జ్యూమరు అంటే ఇంతకుముందులాగా ఒక నెల 2 నెలలు పెండింగ్ పెట్టుకొని మేము వెళ్ళి వాళ్ళకి కన్జ్యూమర్కి చెప్పి మీరు బిల్లు కట్టండి అని చెప్పి ఆపరేట్ చేసే విధానం ఏమి ఉండదు. అక్కడి నుంచి డిస్కనెక్ట్ అవుతుంది.
డబ్బు కట్టుకునేటప్పుడు కట్టిన తర్వాత రీకనెక్షన్ ఫీజు 100 రూపాయలతో కట్టుకుంటే ఒక పావు గంటలో అరగంటలో యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత దాంట్లో ఈ చిప్ సిస్టమ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అది కాలక్రమేణా ఏం చేస్తారంటే స్టేట్ మొత్తం కూడా ఇంప్లిమెంట్ అయిపోయిన తర్వాత, ఏపీ మొత్తం ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఒకేసారి ఆ సిమ్ యాక్టివేట్ అవుతుంది. సిమ్ యాక్టివేట్ అయినప్పుడు ఇళ్ళకి కూడా ఇక రీడర్స్ వచ్చి ప్రైవేట్గా తీసే మీటర్ రీడర్స్ ఎవరు కూడా అక్కడికి ఇళ్ళకి రారండి. అది మీటర్లో ఆటోమేటిక్గా ఆటో బిల్ అయిపోయి మీకు డైరెక్ట్గా ఫోన్కి వచ్చేస్తుంది మెసేజ్. ఇప్పుడు చెరువులకు కూడా అలాగే ఉంది. ఈ కేటగిరీ 2 కూడా అన్నిటికీ కూడా ఆ విధంగానే జరుగుతుందండి. ఇక ఏంటంటే కన్జ్యూమర్స్ తర్వాత రీఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తుంది అనమాట అండి. మనం ఎంత ఉందనేది మొబైల్కి బ్యాలెన్స్ వస్తుంది, మీది ఇంత పవర్ ఉంది, ఇంత యూజ్ చేసుకోవచ్చు, ఇంత బ్యాలెన్స్ ఉందని వస్తుంది. దాని ప్రకారం కన్జ్యూమర్లు రీఛార్జ్ చేసుకునే పరిస్థితి ఈ అదానీ కంపెనీ దానివల్ల ఉంది. తర్వాత ఏంటంటే ఇది టారిఫ్, ఇది విద్యుత్ రెగ్యులేటరీ కమిటీ కంట్రోల్లో మనకి జరుగుతుంది. ప్రభుత్వం అండర్లోనే జరుగుతుందండి. దీనికి రేట్లు అని నిర్ణయించడానికి, స్లాబులు అవి నిర్ణయించడానికి అదానీ కంపెనీ రావడం వల్ల ఏంటంటే ముందు దీన్ని ఏ రేటు కలెక్ట్ చేసుకోవాలి, ఛార్జ్ ఎంత వసూలు చేయాలి, లాభ నష్టాలు అనేది వాళ్ళు నియంత్రించే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల వచ్చే నష్టం. తర్వాత మీటర్ సంబంధించిన కాస్ట్ కూడా కన్జ్యూమర్కి అదేంటి, ఆ మీటర్ కూడా కాస్ట్ అండి. సింగిల్ పీస్ మీటర్ కాస్టే, 3 పీస్ మీటర్ అన్ని కాస్టే. అది కూడా కన్జ్యూమర్ దగ్గర నుంచి ఏదో రూపేణ కలెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయండి. ఈ నష్టాలన్నీ జరుగుతున్నాయి. దీనివల్ల ఏంటంటే మెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ రీడర్స్, మీటర్ రీడర్స్ కాంట్రాక్ట్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోతున్నారు. పబ్లిక్ కూడా ఈ విధంగా నష్టం జరుగుతుంది అనమాట అండి. మెయిన్ ఉపాధి కోల్పోతున్నారు. మా డిపార్ట్మెంట్లుగా మేము ఆలోచించేటైతే అది ఆ విధంగా ఉంటుంది. పాత్రికేయ మిత్రుల సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా CI2 తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. మార్చి 8, 9 తేదీలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలు భీమవరంలో జరుగుతున్నాయి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ చేయడానికి పాలక వర్గాలు ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీనిలో భాగంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలకు లోబడి మన రాష్ట్రంలో కూడా ప్రైవేటీకరణ చర్యలు చేపట్టారు. దానిలో భాగమైన అదానీ స్మార్ట్ మీటర్లని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చారు. CI2గా మేము ప్రశ్నించేది ఏంటంటే, ప్రతిపక్షంలో ఉండగా లోకేష్ బాబు గారు ఏదైతే స్మార్ట్ మీటర్లో ప్రజలకి తీవ్ర నష్టం, దీనివల్ల ఉద్యోగాలు కోల్పోతారు, ఉపాధి నష్టం జరుగుతుంది, మీరు వెంటనే స్మార్ట్ మీటర్లు మీ ఇంటికి బిగించడానికి వస్తే వినియోగదారులందరూ కూడా బద్దలు కొట్టండి అని పిలిపించినట్టే లోకేష్ బాబు గారు ఈరోజు దగ్గరుండి ప్రజలకి బలవంతంతో ఒత్తిడి చేసి బిగిస్తున్నారు. ఈరోజు కమర్షియల్గా బిగించారు, పరిశ్రమలకు బిగించారు, చివరికి డొమెస్టిక్ ఏదో ఇంటింటికి తిరిగి కూడా బిగించడానికి చర్యలు చేపట్టారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇప్పుడు అదానీ పేరు చెప్పకుండా ప్రభుత్వమే ఈ మీటర్లు సమకూరుస్తుంది, మీకు ఎలాంటి భారం పడదని చెబుతున్నారు. కానీ దీని వెనకాల మాత్రం అదానీ నెట్వర్క్ బాగా పనిచేస్తుంది. గతంలో అదానీ మనసు వచ్చి బిగించినప్పుడు ప్రజలు తిరగబడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసి ప్రభుత్వ సిబ్బందితోనే ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తుంది. ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకుని ముందు దీన్ని వ్యతిరేకించారు. 2 నష్టాలు. ఈరోజు మన రైతాంగం ఇప్పటికే పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేక, వేసవి కాలంలో కూడా నీళ్లు అందుబాటులో లేక కరెంటు మోటార్ల ద్వారానే వ్యవసాయం పండిస్తున్నారు. రేపు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఉండదు, ధరలు పెరిగే ప్రమాదం ఉంది. తద్వారా ప్రజలపైన విపరీతమైన భారాలు పడతాయి. రెండో విషయం, ఈరోజు మన పిల్లల్ని బాగా చదివించి ఉద్యోగాలు వస్తాయని ఆశతో చదివిస్తున్నాం. కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే ప్రభుత్వం నిర్ణయాలు, కొత్త ఉద్యోగాలు రావు, నిరుద్యోగం పెరుగుతుంది. చివరగా చెప్పేది అంటే, ఎప్పుడైతే ప్రభుత్వం విద్యుత్ ఉంటుందో ప్రజలకి కారు సౌకర్యంగా విద్యుత్ అందుబాటులో వస్తుంది. ఎప్పుడైతే ప్రభుత్వ విద్యుత్ సంస్థలు మూతపడతాయో ఆటోమేటిక్గా ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఫ్యాన్లు వేయాలన్నా, ఈరోజు వాతావరణంలో వేడి వచ్చిన తర్వాత ఏసీలు కూడా ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. కానీ రేపు పొద్దున్న మనం స్విచ్ చేస్తే మాడు పగిలిపోయే పరిస్థితి రాబోతుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు, ప్రజలను సమీకరించి
ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటానికి ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని కూడా సిఐటి విజ్ఞప్తి చేస్తుంది. అలాగే ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం సిఐటి తన సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ప్రత్యక్ష ఆందోళన కూడా పూనుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి. చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323.